తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. హలో అండి, నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి? బాగా జరుపుకుంటున్నాం. బాగా జరుపుకుంటున్నారంటే పబ్లిక్ తోనే ఉన్నారు కదా ఇంతసేపు, మీ కార్యకర్తలు లీడర్ అనుకు ఉండాల్సిందే. పబ్లిక్ లీడర్ పబ్లిక్ లేకపోతే మ్యాడ్ అయిపోతాడు. లీడర్ జనం మధ్యలో ఉండాలని కోరుకుంటాడు, జనంతోటే ఉండాలని కోరుకుంటాడు. జనం ఉంటేనే లీడర్కి సంతోషం. సో మామూలుగా మీ ఒక పొలిటీషియన్స్ లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా చాలా తక్కువ టైం దొరుకుతుంది. ఆ దొరికిన టైమో ఇంట్లో పిల్లలో లేకుంటే ఫ్యామిలీతోనో బయటికి వెళ్ళాలి, వెకేషన్ కోసం, అట్లాంటిది ఏం పెట్టుకోలేదా ఈసారి? ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకట్లా? అట్లే అలవాటు అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో అట్లే అలవాటు అయిపోయింది. వాళ్ళతోటే మనం, మనతోటే వాళ్ళు, అట్లే అయిపోయింది. ఒక సంక్రాంతి అయినా ఏ పండుగ కూడా? ఏ పండుగ అయినా అంతే. అవునా? సంక్రాంతి అంటే మీరు ఎట్లా చూస్తారు? మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి సంక్రాంతికి? ఉత్తరాయణం, దక్షిణాయనం, కాలం మారుతుంటుంది. చలికాలం నుంచి రైతన్నలకు వచ్చేటువంటి పంటలు పాతని చెత్తని భోగి మంటల్లో దహించి కొత్త వైపు, కొత్త ఆశల వైపు, ఆకాంక్షల వైపు పోవడానికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నటువంటి పరిణామ క్రమంలో వచ్చేటువంటి మార్పులన్నింటినీ కూడా, అంటే విపరీతమైన చలిలోంచి చలి బయటికి వస్తూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా, ఇఫ్ యూ లింక్ ఇట్ విత్ నేచర్ వన్ యాంగిల్, ఇఫ్ యూ లింక్ ఇట్ విత్ మహాభారత్, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇట్లా రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి సంక్రాంతిలో. ఆ మార్పులన్నింటినీ ఆస్వాదిస్తూ రాబోయే బడ్జెట్ సెషన్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఓకే, సో ఆ కొంచెం టైం అయితే మీకు దొరికింది ఆ బడ్జెట్ సెషన్ ప్రిపరేషన్కి కూడా. చూస్తున్నారు కదా మీరు, వచ్చిన టైం నుంచి ఎట్లా ప్రిపేర్ అవుతున్నామో చూస్తున్నారు. గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఇప్పుడు సంక్రాంతి అనగానే పతంగులు గుర్తొస్తాయి, అక్కడంటే కోడి పందాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సంక్రాంతి అంటే సినిమాలు అనేవి గుర్తొస్తున్నాయి కదా. సో మీకు ఇవన్నీ ఏవి లేవా? మీరు ఎట్లా ఉండాలనుకుంటే మీ జీవితం అట్లుంటుంది. బాగా ఉన్న టైం లోపల పతంగులు ఎగిరేయాలి, ఎగిరేసేయండి. మాకున్న టైం ఇప్పుడు మీరు చూసినారు, ఉదయం నుంచి సర్పంచులు వస్తా ఉన్నారు, గెలిచిన సర్పంచులు. వాళ్ళంతా దూరం నుంచి కొత్త గెలిచినటువంటి సర్పంచులు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, పంచాయతీలు. పాత సర్పంచ్ చేయలేని నేను అన్ని చేయాలి, తొందరగా పేరు తెచ్చుకోవాలి, యువ రక్తం వచ్చింది, కొత్త రక్తం వచ్చింది సర్పంచులుగా. వాళ్ళకి ఆశ ఉంటుంది, ఈరోజు పండుగ నాకు సెలవు అని నేను చెప్పలేను. సో వీ హ్యావ్ టు వర్క్. పనిలోనే మనం ఆనందాన్ని వెతుకోవాలి, పనిలోనే ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందాన్ని వెతుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ప్రధాన మంత్రిని కాదు, ప్రధాన సేవకుని ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి ఆ నాయకుని నేతృత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి కొంచెం మేము కూడా వారి లక్షణాలు నిలబరుచుకొని అదే అడుగుజాడలలో నడవాలని ప్రయత్నం చేస్తాం. సో పతంగులు ఎగిరేసి లేదా మీకు? చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, ఇప్పుడు చేయట్లేదు. అసలు ఎగిరే రాదా? నాకు ఎగరేయడం రాదు. కోడి పందాలు మరి అసలు అలవాట్లేదు. ఎప్పుడు పోలే? విన్నాను, చూడలేదు. ఎప్పుడు అసలు ఎప్పుడు పార్టిసిపేట్ కూడా చేయలేదు? చూడలేదు, అస్సలు లేదు, చూడనే లేదు. మరి సినిమాలు చూస్తూ ఉంటాం, ఎప్పుడన్నా సమయం దొరికితే సినిమాలు చూస్తూ ఉంటాం. అంటే ఈ దురందర్లు, హక్కు ఇట్లాంటివేనా? అర్ధరాత్రిలో, అపరాత్రిలో ఎప్పుడన్నా ఇంట్లో అవి ఓటీటీలో లేకపోతే ఛానల్స్లోనో, నెట్ఫ్లిక్స్లోనో, ప్రైమ్లోనో, అమెజాన్లోనో ఏదైనా వస్తే చూస్తాను. ఈ మధ్య కాలంలో చూసిన సినిమా అంటే నేను ఎక్కువ చూసేటి అన్నీ కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉండే సినిమా చూస్తాను. నేను ఎక్కువ ఈ మధ్యలో రిపీటెడ్గా చూస్తున్నా, ఎప్పుడు టైం దొరికినా 3-4 సార్లు చూసిన ఒక సినిమా జాట్. అవునా? JAAT జాట్ అని ఒక మూవీ వచ్చింది, సన్నీ డియోల్ గారి మూవీ. ఈ మధ్యలో 3-4 సార్లు చూడడం జరిగింది జాట్. ఎందుకట్లా? ఒక రకంగా నాకు అట్లాంటివి నచ్చుతాయి. అది ఎందుకంటే అందులో కొత్త రీజన్స్ అంటూ ఏం లేవు. జాట్ చూశాను ఈ మధ్యలో. ఓకే, ఇప్పుడు నేషనలిజంని చూపించేటువంటి ఒక ఈ మధ్యకాలంలో హక్ అనేది ఒకటి వచ్చింది, ట్రిపుల్ తలాక్ మీద. అదే దురందర్ అనేది వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇట్లాంటివి చూడరా? చూస్తాను, ఎందుకు చూడండి. ఇప్పుడు అవి చూసినా అనుకోండి, ఇప్పుడు బీజేపీ కాబట్టి వాటి గురించే మాట్లాడుతున్నానో ముద్రేస్తారు. ఎందుకు వాటి గురించి? ఎందుకు? మీరు సినిమా అన్నారు, నాకు నచ్చిన సినిమాల్లో నేను ఎక్కువసార్లు చూసిన సినిమా జాట్ అని చెప్పినాను. నాకు జాట్ నచ్చింది, చూసిన. తెలుగు జాట్లో ప్యాట్రియాటిజం లేదా? ఉంది, చాలా ఉంది. రాజపుత్రులు జాట్ చూడనట్టున్నారు. ఒకసారి జాట్ చూడండి. జాట్ చూసిన తర్వాత మీకు మీ అభిప్రాయం మారుతుంది. జాట్లో ఏముంది, ఎట్లుంది అనేది జాట్ కూడా చెప్తుంది. అన్యాయం మీద ఒక సైనికుని తిరుగుబాటు అది. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అనేది మీరు జాట్ చూస్తే, జాట్ సినిమా ఎందుకు చూడాలో అర్థమైంది. చూడండి. తెలుగు సినిమాలు చూడరు? చూస్తా, ఎందుకు చూడండి. ఈ మధ్య చూసిన తెలుగు సినిమా గుంటూరు కారం చూసి. ఈ మధ్య కాదేమో, వాళ్ళు పాపం వచ్చి 2 ఏళ్ళు నేను చూసింది ఈ మధ్యలో చూసా. ఓకే, అది ఈ మధ్యలో చూసిన. మళ్ళీ ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి అసలు థియేటర్కి వెళ్ళడం లేదు, అట్లాంటివి ఏముండవు. సో నేను రఘునందన్ రావు గారిని ఒక జీన్స్ లో చూస్తున్నా, అది కూడా చాలా యూత్ కి అట్రాక్ట్ చేసేటువంటి టోన్ జీన్స్ లో. మీరే అన్నారు కదా పండుగ పూట కదా, పండుగ రోజైనా బట్టలన్నా మార్చుకోవద్దా? రోజు తెల్ల బట్టలలోనే ఉంటాం, ఎప్పుడైనా ఒకసారి కలర్ బట్టలు వేయొద్దా? అట్లా అప్పుడప్పుడు వేసాం. మీరు అనుకోకుండా ఈ రోజు వచ్చినారు కాబట్టి ఇట్లా కనబడ్డది. సో టాన్ జీన్స్ ఎన్ని ఉన్నాయి మీకు?
ఇవి ఎప్పుడో చాలా రోజుల క్రితం మేము చదువుకునేటప్పుడు కొనుక్కున్న జీన్స్ ఇవి కొత్తగా కొనుక్కున్నాయి కావు ఇవి. అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు అనుకోండి. నా సైజ్ అట్లే ఉంది, నేనేం చేయాలి దానికి? నేను 1991 నుంచి ఇంతే ఉన్నా. అప్పటి నుంచి అవే 1991 నుంచి. ఆ మాటకు వస్తే నా పెళ్లి రోజు, నా రిసెప్షన్ రోజు వేసుకున్న డ్రెస్ వేసుకొని రమ్మంటే ఇప్పుడు వేసుకొని వస్తాను. ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ఉంది. ఖచ్చితంగా టాకింగ్ అబౌట్ 91. సో నేనేం మారలేదు, నా ఫిజిక్ మారలేదు, నేను మారలేదు, అంతే ఉంది. అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు అట్లా. ఏం చేస్తారు? ఏం చేయను, పొద్దున్న లేస్తే జనం తోటి ఉంటాను. కల్మషాలు, కుత్సితాలు, మందిని ముంచాలనే ఆలోచనలు ఏం లేకుండా నా పని నేను చేసుకొని పోతాను. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టిన వాళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు, అంతే, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. సో ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందేనా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బట్టలు ఇవి. ఓకే. సో ఇప్పుడు మీకు షుగర్లు, బీపీలు అట్లాంటివి లేకుండా మీరు? అన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి? లేవని ఎవరు చెప్పారు? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, రాజకీయాల్లో వచ్చినాయి, మీలాంటి రిపోర్టర్లు పెట్టే టెన్షన్లకు వచ్చినాయి, ఇవన్నీ వస్తున్నాయి. రావాలి కదా, వైట్ నేషనల్ వచ్చినాయి ఉంటున్నాయి. ఆమె డయాబెటిక్, ఆమె హైపర్ టెన్సివ్ కాదని ఎవరు చెప్పారు? మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం, జీవ చాపల్యం తక్కువ. నాలుకకు నచ్చింది తింటే ఏది ఉండదు, శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది. నాలుకకు నచ్చింది కాదు, శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి మంచిది. ఏం తింటారు? ఏది పడుతుందో శరీరానికి అదే తింటారు. నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటారు. అట్లా దాంట్లో ఏముంటుంది? ఎక్సర్సైజ్ రాసుకోవడానికి ఏముంటుంది? ఎక్సర్సైజ్, వాకింగ్ అంటే ఎంతసేపు చేస్తారు రోజుకి? అన్నీ కలిపి 1.5 గంటలు చేస్తారు. పొద్దున కానీ సాయంత్రం కానీ? మార్నింగ్ ఎర్లీ అవర్స్. ఎన్ని గంటలకు లేస్తారు? సూర్యోదయం కంటే ముందే 4:30. బ్రహ్మ ముహూర్తం అట్లా చెప్పలేను నేను, కానీ 4:30 సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్. మీకు 7 అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్, 7 లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటాం. సో ఇంట్లో ఎప్పుడు అడగరా ఈ ఒక్క రోజు అన్నా, ఈ ఒక్క పూట అన్నా మాకు ఒక టైం? అలా ఏముంటుంది తల్లి, ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఎట్లా జనానికి దూరంగానే ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ చేశారు, ఫస్ట్ టీచరు, తర్వాత జర్నలిస్ట్ అయినరు, తర్వాత అడ్వకేట్ అయినరు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినరు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసినప్పుడు మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను బాగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను. అదే నన్ను నేను నియంత్రించుకోలేదు, ఎమోషన్ ఒకటి నేను నియంత్రించుకోలేను. తొందర కోపానికి వస్తాను, ఆవేశానికి వస్తాను. నాకు అన్నం ఒకటి ఏదన్నా ఇబ్బందికరమైన సంఘటన జరిగితే తొందరగా రివోల్ట్ అవుతాను, కల్మషం ఉండదు, రియాక్ట్ అవుతాను, సీరియస్గా రియాక్ట్ అవుతాను. సరే మనం ఎంపీ ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదని ఏమి ఉండదు, ఏది నిజం అనిపిస్తే అది మాట్లాడతాను. ఫిల్టర్స్ అవన్నీ వేసుకోవాలి అట్లాంటిది ఏం లేదు, ముఖం మీద మాట్లాడేస్తాం. ఎదురుమున్న వాళ్ళు ఇష్టం, అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ కర్మ, నాకేం సంబంధం లేదు. కడుపులో దాచిపెట్టుకున్న వాళ్ళు అయితే అలవాట్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, కుల్లం మాట్లాడతాం.